నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే భక్తి. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురుస్థానం మారింది. ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు? ఏ రాసుల వారికి రాజయోగం పట్టబోతుంది? అయితే మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలైనటువంటివి అన్నీ కూడా మార్పులు అనేవి జరుగుతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందుగా ఏంటంటే మనకి మార్చి మాసం 29వ తారీఖున శని భగవానుడు మారడం, శుక్రుడు మారడం, అట్లానే మనకి అక్కడ షష్టగ్రహ కూటమి మీనరాశిలోకి జరగడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకి గురు గ్రహం అనేది అతిపెద్ద గ్రహాలు అనేటువంటి ఒక గ్రహము, రాహువు, కేతువు, గురువు ఇవన్నీ కూడా మే మాసంలో మారడం అనేది జరుగుతూ ఉన్నాయి. ఈ మే మాసంలో 15వ తారీఖున గురువు సంచారం, అలానే 18వ తారీఖున రాహుకేతు సంచారం కూడా జరగబోతుంది. అయితే మనకి ఈ మే మాసంలో ఏదైతే ఉందో ఈ రాహుకేతు 18వ తారీఖు మారడం వల్ల కొంతమందికి కొన్ని రకాలైనటువంటి విధి విధానాలు మారిపోతాయి. అంటే నైట్ లాటరీ తగిలిందా, నైట్ కోటీశ్వరులు అయ్యారా, నైట్ భిక్షాధికారులు అయ్యారా, లక్షాధికారులు అయ్యారా అనేది కూడా మార్పులు అనేది కుడి ఎడంగా మారిపోతాయి అన్నమాట. అంటే కొండ బళ్ళు ఓడలు బళ్ళు అవుతాయి అంటారు కదా, అదేవిధంగా జరగబోతుంది. అయితే మనకి ఇప్పుడు గురు సంచారం అనేది మనకి వృషభం నుంచి మిథునకి మారడం అనేది సంచారం జరగడం అనేది జరుగుతూ ఉంది. దీనిలో మనకి ఏంటంటే పుష్కరాలు కూడా ఆరంభమైనవి. 15వ తారీఖు మే మాసం 2020 సంవత్సరంలో మనకి సరస్వతి నది పుష్కరాలు అనేది ఆరంభమవుతాయి. ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు ఏంటంటే కనుక 12 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ గురువు ఎప్పుడైతే స్థాన మార్పిడి చేస్తారో అప్పుడు పుష్కరాలు అనేది ఆరంభమవుతాయి. అంటే ఈ గురువు మనకి 18 మాసములు ఈ ఒక రాశిలో ఉంటాడు. అయితే మళ్ళీ దాంట్లో 3 మాసాలకి మళ్ళీ వెనక్కి, 3 మాసాలకి మళ్ళీ ముందు ఇలా మారుతూ ఉంటాడు. ఆ 3 మాసాలకి నక్షత్రాలు మారుతూ ఉంటాడు. స్థానంగా ఉండేటువంటి వ్యక్తి కాదు గురువు. స్థానాలు మారుతూ మార్పులు చేర్పులుగా ఉంటాయి అన్నమాట. అయితే దీనికి తగ్గట్టుగా ద్వాదశ రాశుల వారికి కొన్ని రాశుల వారికి మంచి కలిసి వస్తుంది. ఎలాగ విధానం కలిసి వస్తుంది అంటే కనుక ఇక్కడ మనము చూసినట్టయితే కనుక ద్వాదశ రాశుల వారికి గురు సంచారం వలన, అలానే 3 రోజులు మేము రాహుకేతు సంచారం వలన కొన్ని రాశుల వారికి రాజయోగం, కొన్ని రాశుల వారికి బుధాదిత్య యోగం, కొన్ని రాశుల వారికి గురు చండాల యోగం సంభవిస్తున్నాయి. అందులోనూ గురు చండాల యోగం అంటే గురువు వాసన వచ్చేస్తాడేమో, గురువు అంతా బాగోడేమో, కులిపోతాడేమో అనుకుంటారేమో. చండాలం అంటే వాసనే కదా, చండాలం అనుకుంటారు. కాదు, చండాలం అంటే సంస్కృతిలో చాలా గొప్పది అని. అది గురు చండాల యోగం అంటారనమాట. ఆ గురు చండాల యోగం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక మిథున రాశి వారికి, అలానే తులారాశి వారికి, అలానే కుంభరాశి వారికి కూడా అదృష్టం పట్టింది. ఇది గురు చండాల యోగం. ఈ గురు చండాల యోగానికి అదృష్ట శాస్త్రం ఎలా ఉంటుంది అంటే కనుక విదేశీయులకు వెళ్ళిపోవడం, అనుకోకుండా వీసా పాస్ అవ్వడం, డబ్బు అకౌంట్లో పడిపోవడం, కూర్చుంటే రాదు ప్రయత్నపూర్వకంగా, ఆస్తులు ఏమైనా. అయితే మనకి ఈ గురు చండాల యోగం అంటే కనుక పూర్వీకుల ఆస్తులు రావడం, వీలునామాస్ రావడం, అంటే ఇప్పుడు పోయేసి పీక మీద కత్తి పెట్టి రాయించుకోమని కాదు, ఎప్పుడో రాసినవి అయితే కనుక ఖచ్చితంగా వీరికి సంభవిస్తాయి అన్నమాట. సంచరిస్తాయి, వీరికి వచ్చేటువంటి ఆలోచన ఉంటుందన్నమాట. అది గురు చండాల యోగం. ఇకపోతే బుధాదిత్య యోగం కూడా వీరికి సంభవిస్తుంది. ఈ బుధాదిత్య యోగం ఎవరికి ఉంటుందంటే కనుక సింహరాశి వారికి బుధాదిత్య యోగం మొదలవుతుంది. ఈ బుధాదిత్య యోగం వలన సింహరాశి వారికి, తులారాశి వారికి కూడా బుధాదిత్య యోగం ఉంది, కన్యారాశి వారికి కూడా బుధాదిత్య యోగం ఉంది. అలానే వీరికి కాకుండా మకర రాశి వారికి కూడా బుధాదిత్య యోగం అనేది మొదలవుతుంది. వీరికి బుధాదిత్య యోగం వచ్చినందువల్ల వీరికి భూముల నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానివ్వండి, వీరికి పంట భూములు బాగా పండి డబ్బు రావడం కానివ్వండి, ఏదైనా అపరాల వ్యాపారం అంటారు కదా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి వ్యాపారాలు చేయడం కానివ్వండి, వీరికి అనూహ్యమైనటువంటి డబ్బు ఆదాయాలు రావడం అనేది బాగా జరుగుతూ ఉన్నది. అలానే తెలియని దాంట్లో పెట్టుబడులు పెట్టి లాస్ పోయేదానికి ఉంది, తెలియని వ్యక్తుల్ని నమ్మకుండా ఉంటే సరిపోతుంది. మోసపోయేటువంటి తత్వం కూడా కనిపిస్తుంది. అందుకని కొంచెం మెలకువగా ఉంటే సరిపోతుంది. బుధుడు మంచి పని చేస్తాడు, కానీ రవితో పాటు బుధుడు కలిసి ఉంటే బాగుంటుంది. కానీ రవితో పాటు కాకుండా గురువుతో పాటు కలిసి ఉన్నాడు. గురువుతో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం మాటల యుద్ధాలు అయ్యేదానికి, ఆడవాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండేదానికి ఖచ్చితంగా ఉండాలి. ఆడవాళ్ళు కూడా ఉంటే కనుక మగవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు అయితే కూడా మూడో వ్యక్తిని మధ్యలో రానియకూడదు. ఇలా చేస్తే వీరి సంసారం, జీవితం అంతా కూడా సుసంపన్నం అయ్యేసి ముందుకు అలా దశాబ్ద కాలం వరకు కూడా కాకుండా తరతరాలు కూడా ముందుకెళ్ళే విధానికి ఉంటుందన్నమాట. అలానే ఈ యొక్క కాలంలో ఈ గురువు సంచారంలో మనకి పుష్కరాల కాలంలో ఒక చిన్న పని చేస్తే ద్వాదశ రాశి వారందరికీ కూడా మంచి జరుగుతుంది. అది ఏంటి? వారికి ఉండేటువంటి చెడు అలవాటు, సిగరెట్, బీడీలు, చుట్టలు, మందు, లేకపోతే పేకాట, బెట్టింగ్స్, ఇలాంటి డబ్బు పోగొట్టుకునే దానికి, ఆస్తులు పోగొట్టుకునే దానికి ఉన్నటువంటి అలవాటు, అతిపెద్ద అలవాటు ఇంకోటి ఉంది, ఎఫైర్స్. పెళ్ళి అయిన వారు, పెళ్ళి కాని వారికి వేరే వ్యక్తితో పెట్టుకునే ఎఫైర్స్ ఉంటాయి.
వీటి వల్ల సంసారమే కాదు, జీవితమే కాదు, వీరిని నమ్ముకున్న వాళ్ళు కూడా నాశనం అవుతారు. ఇలాంటి వాటి అన్నిటికీ గురు సంచారం అవ్వడం వలన ఒక మంచి సదుపాయం ఉంది. ఇలాంటి అలవాటు మార్చుకోవాలి అనుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఏదైనా ఫ్రూటో, ఏదైనా కాయగూరలు ఉంటాయి కదా, వెజిటేబుల్స్ తీసుకొని నేను జన్మలో ఇలాంటి వాటి జోలు వెళ్ళను, నేను ఈ రోజు నుంచి మారిపోతున్నాను అని చెప్పేసి ఆ రోజు నుంచి అది కూడా ఇంక తినకూడదు. తింటే ప్రాణంతో సమానం, ఇంకా నేను ఉన్నా లేకున్నా ఒకటే ఇంకా అని చెప్పేసి దాని మీద రెడ్ అక్షరాలతో కానీ బ్లూ అక్షరాలతో కానీ లిఖించి నేను ఇంకా ఈ పని చెయ్యను, నేను దీంతో ఈరోజు స్వస్తి పలుకుతున్నాను, నేను ఈ చెడు అలవాటుని వదిలేస్తున్నాను అని రాసి అది తీసుకెళ్ళేసి నీళ్ళలో వదిలేయాలి. నీళ్ళలో వదిలేసి 3 సార్లు ముక్కు మూసుకొని మునగాలి. అవి ఎలాంటి నీళ్ళైనా సరే మునిగితే ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఆ అలవాటుకి దూరంగా ఉండాలి. అది చేసి కూడా మళ్ళీ చేస్తున్నారంటే ఈ మనిషి శవంతో సమానం, వాటి జోలు వెళ్ళకూడదు. అప్పుడు వీరికి ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి శని దోషాలున్నా, ఎలాంటి నవగ్రహాల దోషాలున్నా శని భయమే కాకుండా వీరికి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం లాంటివి, చేతబడి లాంటివి ఇబ్బంది పడుతున్నా, ఆర్థిక వ్యవస్థ నుంచి బాధపడుతున్నా, పార్టీల్లో ఉండేసి పొలిటీషియన్కి ముందుకు వెళ్ళలేకపోయినా, ఆర్థికంగా వెనకబడి ఉన్నా కూడా, ఏ పని చేసినా ముందుకు రాకుండా, జాబులు వెసులుబాటు లేకుండా, పిచ్చోళ్ళ రోడ్డు మీద తిరుగుతున్నా, చదువుకున్న దానికి చేసే జాబుకి సంబంధం లేకుండా, నాకు 10 మందిలో కాకుండా నేనుగా చూపించుకోవాలి, నాకున్న గోల్స్ని నేను నిర్వచించుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గురు సంచారం చేయటం ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకుంటే వారు ఖచ్చితంగా ఈ 18 మాసాల్లోనే పేరు, ప్రఖ్యాత, హోదా, వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరేలా ఉంటుంది. అయితే ఎలాంటి కోరికలు అంటే తీర్చగలిగేటువంటి కోరికలు, తీరేటువంటి కోరికలు. ఇప్పుడు నేను చెడు అలవాటు వదిలేస్తాను, సీఎం అవుతానా, చెడు అలవాటు వదిలేస్తే కలెక్టర్ అవుతానా, అవి కాదు. మనము చదివిన దానికి మనకు ఏదైతే గోల్ ఉందో అవి తీర్చుకునేందుకు నీతిగా, నిజాయితీగా లవ్ ఉంటే పెళ్లి చేసుకోవాలి. అలానే పెళ్ళి అయిన తర్వాత ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళడం, పెళ్ళి అయిన తర్వాత మనము ఇంకొకరిని పటాయించడం లాంటివి ఇలాంటివి చేయకూడదు. కన్ను వేయటం లాంటివి అలాంటివన్నీ వదిలివేయాలి. అవి వదిలివేస్తే ఖచ్చితంగా బాగుపడేదానికి ఉంటుంది. అందుకే మనకి పెళ్ళిలో కంపాటబిలిటీని చెక్ చేస్తారు. ఇద్దరి మధ్యన కంపాటబిలిటీ 36/36 రావాలి, లేదా అట్లీస్ట్ 20 అయినా రావాలి. ఆ 20 అయినా వస్తేనే ఆ భార్యాభర్తల బంధం అనేది స్వర్గంలో నిర్ణయించబడతారని చెప్తారు. ఇక్కడ మనం నిర్ణయించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం డిఫాల్ట్ అయిపోతాం. అందుకని అలాంటి అఫైర్స్ కూడా వదిలేస్తే ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్ళేదానికి, ఖచ్చితంగా వీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేదానికి ఈ బుధుడు, గురువు, శుక్రుడు, రవి అందరూ కూడా గ్రహాలు మారుతున్నాయి మే మాసంలో. కాబట్టి ఈ యొక్క పరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా వారికి కలిసి వస్తుంది. అలానే ఇక బుధాదిత్య యోగం ఉన్న వారికి పంట భూముల నుంచి వచ్చేటువంటి ఆస్తులు, పంట భూములు వేసినటువంటి పంటను కొంటే కూడా ఆస్తులు వస్తాయి. డబ్బు సంపాదించే విధి విధానం రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది. కాకపోతే సింహరాశి వారికి, అలానే కర్కాటక రాశి వారికి, అలానే కన్యా రాశి వారికి, తులారాశి వారికి కాకుండా మకర రాశి వారికి కూడా బుధాదిత్య యోగం అనేది ఉన్నది. అలానే గురుచండాల యోగం కూడా మనం ముందుగా మాట్లాడుకున్నాము. అలానే శని భగవానికి అశుభ దృష్టి పోయేందుకు ఒక చిన్న పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క 12 రోజుల పాటు పుష్కరాలు జరిగినంత వరకు ప్రతిరోజు కూడా, లేదా 18 మాసాలు కూడా ఉదయించేటువంటి సూర్యునికి నమస్కారం చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తేజస్సు, ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ థింగ్స్, ప్రతి ఒక్కరు కూడా ఇమ్యూనిటీ, ప్రతి ఒక్కరు కూడా ఆ శని భగవాను అశుభ దృష్టి కాకుండా నవగ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవాలు, మనకి ఇంట్లో ఉండేటువంటి ఆవాలు, అలానే దాల్చిన చెక్క, అలానే బిర్యానీ పత్తా అంటారు ఆకులు, ఇవన్నీ కూడా పౌడర్ చేసుకొని ఇంట్లో ధూపం వేయడం ద్వారా ఈ 18 మాసాలు కూడా ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతాయి. అలానే వీరు ఏ బాధతో బాధపడుతున్నా కూడా ఆ పొగ మనకి వేసుకోవడం ద్వారా, అలానే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వేసుకోకూడదు, ఎక్కడో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ లేని వారు పొగ వేసుకోవడం ద్వారా బాగుంటుంది. అందరికీ ఉన్నటువంటి చెడు దోషాలు కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు చెప్పానంటే గురువుగారు పొగ వేసుకోమన్నారు సాంబ్రాణితో, ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను, నాకు ఆల్రెడీ సైనస్ ఉంది, ఇప్పుడు ముక్కు పట్టేసింది అంటారు, నా మీదకి వస్తుంది. అందుకని చెప్పేసి హెల్త్ ఇష్యూ ఉన్నవారు వేసుకోకుండా ఉంటే మంచిది, మామూలు వాళ్ళు అయితే వేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఈ గురు సంచార యోగం, అలానే గురు చండాల యోగం, ప్రతి రాశి వారు ఇలాగే చేయాలా? ప్రతి రాశి వారు కూడా ఈ పౌడర్ని వారు సాంబ్రాణిలో కావచ్చు, గుగ్గిలంలో కావచ్చు పొగ వేస్తారు కదా, ఆ పొగలో ఈ పౌడర్ కూడా వేసుకుంటే ఆర్థిక స్థితిగతులే కాకుండా ఇంట్లో అంతా కూడా సుఖంగా ఉంటారు. భార్యాభర్తల జడబాటు, కొట్టుకోవడం లాంటివి, పెద్దల నుంచి పిల్లలు కొట్టుకోవడం లాంటివి, మాట వినకపోవటాలు, ఇవన్నీ కూడా తొలగిపోతే కూడా సుఖంగా ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం. ఇంటికి వెళ్తే చాలరా బాబు, ఇంట్లోకి వెళ్ళాలి అనిపిస్తుంది, లేకపోతే ఎందుకు వెళ్ళాలి, ఎస్ పాజిటివ్గా బాగుంటుంది అనమాట. ఇలాంటి చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఇది గురు మారడం ద్వారా మంచి మనకు జరిగేదానికి.